ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలోని ప్రతి జీవితాన్ని బతికేస్తానులే అంటూ బతికేస్తున్నారు. కానీ ఒక్క స్త్రీ మాత్రం జీవితంలోని లోతును చూస్తుంది, లోతైన జీవితాన్ని గెలుస్తుంది. అందుకే ప్రపంచం ఆమెను తలుస్తోంది. కాబట్టే అంటారు, గాయత్రి మంత్రాక్షరి భౌతిక రూపం, చెయ్యి ఎత్తి మొక్కాలనిపించేదే స్త్రీ రూపం కదా. అందుకే ఈ రోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్న మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన అత్తమ్మ స్పెషల్ చట్పట్కి ఎవరు రాబోతున్నారో తెలుసా? మీరు ఆవిడని చూశారు అంటే, ఆవిడ గురించి విన్నారు అంటే, ఆవిడ పలికారు అంటే, ఆవిడ పాడారు అంటే ఆహాహాహా అయ్యయ్యో ఒక్క మాటలో చెప్పుకోలేని తెలుసా? మీకు ఆవిడ గురించి ఒక చిన్న కవిత చెప్తాను, ఓకేనా? తెలుగులో ఉండేవి 56 అక్షరాలు. అందులో 54 అక్షరాలు ఈ 2 అక్షరాలనే చూస్తూ ఉంటాయి. ఈ 2 అక్షరాల గురించే ఆలోచిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ 2 అక్షరాలనే తలుచుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ఆ 2 అక్షరాల్ని దత్తత తీసుకుందామా అని ఆరాటపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ 2 అక్షరాలు ఒక్కటైతే రమ్యం, పలికితే సౌమ్యం, నవ్వితే కావ్యం, కొన్ని వేల హృదయాలను పరిమళింపచేసే ద్రవ్యం. ఆ కావ్యం లాంటి 2 అక్షరాలే ఉషా. మరి మన ముందుకు వచ్చేసారు మన స్పెషల్ అత్తమ్మ. వెల్కమ్ టు చట్పట్. ఏంటల్లి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అత్తమ్మలు అంటున్నారు? చూసారా, ఆవిడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అత్తమ్మ అన్నామా? మరి అంతేగా. కానీ ఇప్పుడు మీరు చేయబోయే వంట మీ అత్తమ్మదే అయి ఉంటది కదా. అంటే అదాగొచ్చారా, వేరే రూట్ లో? అయితే ఇప్పుడు ఏంటంటే మన చట్పట్ లో స్పెషల్ సిరీస్ నడుస్తుంది, అత్తగారి స్పెషల్. అత్తమ్మలు చేసే రకరకాల మంచి రుచులను మనం చూపిస్తూ ఉన్నాం. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి అచీవ్ అయిన అంటే మీన్స్ మీరు చాలా ఎత్తులు ఎదిగిపోయారు. మంచి మంచి పాటలు మా తెలుగు వాళ్ళ కోసం పాడారు. మా అందరి తెలుగు వాళ్ళ గుండెల్లో ఉష గారు మా తెలుగు ఆవిడ అని మేము గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఇంకా వంట ప్రవీణ, చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ముందుగా అందరికీ కూడా విమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మా తరఫు నుంచి. సో హ్యాపీ విమెన్స్ డే, ఎంజాయ్, టుడే ఇస్ యువర్ డే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు అల్లరి చేస్తూ మాటలు వచ్చే ముందు ఊ అంటా ఉంటారు, ఆ తర్వాత అల్లరి చేస్తూ ఉంటారు, ఇష్ ఇష్ అంటారు. వాళ్ళని అడగండి చెప్తారు, ఆడియన్స్ కి తెలుసు అల్లరి చేస్తారో తెలుసా. బాగా ముద్దుగా హాయిగా వినసొంపుగా పాటలు పాడే ఉష గారు ఒక ఎత్తు అయితే, అల్లరి చేస్తారు. మనకి రకరకాల మనుషుల్ని ఒకే ప్లేస్ లో చూపించగల ఏకైక సింగర్ మా ఉష గారు. అంతేనా? ఇది ఇప్పుడు కాంప్లిమెంటేగా. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్. ఓకే, మరి ఉష గారు మీరు పాడిన పాటల్లో మీకు బాగా పేరు తెచ్చిన పాట ఒకటి పాడాలి. షూర్ అండి. నేను పాడిన పాటలో నాకు నచ్చిన పాట అండ్ చాలా మందికి నచ్చిన పాట నే తొలిసారిగా. అవును, ఆ పాట నేను మీకు పాడి వినిపిస్తాను. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. సూపర్. ఓకే, మరి ఉష గారు మీతో కబుర్లు చెప్పడం మాకు చాలా చాలా ఇష్టం కూడా, అలాగే మీతో వంట చేయించుకోవాలని కూడా ఉంది. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మా అందరి కోసం మీరు మా షోకి వచ్చారు. స్పెషల్ గా ఏం వంట చేస్తున్నారు? ఆల్మోస్ట్ నేను 11 years US లో ఉన్నానండి. ఆల్ దోస్ 11 years నేనే వంట చేశాను. ఐ లైక్ టు కుక్, ఇష్టం. అండ్ డిఫరెంట్ వెరైటీస్ కుక్ చేయడం ఇష్టం. సో అయితే మాకు వంట మీద మంచి నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు అన్ని వెరైటీలు మనం ఈ రోజు చూపించలేం కాబట్టి పులగం అని ఒక సింపుల్ రెసిపీ అండ్ సింపుల్ అంటే ట్రెడిషనల్ వంట అన్నమాట. బేసికల్ ఇది ఐఎమ్ షూర్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు అత్తమ్మ వంటలు అని అన్నారు కాబట్టి పులగం చేసి చూపిద్దామని ఒక. ఇది అత్తగారి దగ్గర నేర్చుకున్నారా, అమ్మ దగ్గర నేర్చుకున్నారా? పులగం అమ్మ దగ్గరే నేర్చుకున్నా, కానీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారు. యా, అంటే అందరూ ఐఎమ్ షూర్ ఈ వంటకాన్ని వండుతూ ఉండొచ్చు. మేబీ రాని వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటారు ఎలా చేయాలి. తెలుసుకున్న వాళ్ళందరూ దీనికి ఒట్టి పులగం అని పెట్టద్దు, ఉషా స్పెషల్ ఉలగం అని పెట్టేసుకోండి.
సో మరి అయితే పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఒకసారి చూద్దామే. యా, తప్పకుండా. పులగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె, ఎండుమిర్చి. సో కావాల్సిన పదార్థాలు తెలిసిపోయినాయి కానీ ముందుగా ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ మన మట్టి కుండ తీసుకుని, బికాజ్ మనం విలేజ్ ట్రెడిషనల్ దీంట్లో వెళ్తాం కాబట్టి ఒక మట్టి కుండ తీసుకుని దాన్ని పెట్టుకుని, సో స్టవ్ ఆన్ చేసి ఇది పెట్టుకుని మనం ఇప్పుడు మనం 1 cup ఆఫ్ రైస్ చేస్తున్నామని అంటే 2 cups ఆఫ్ వాటర్ వేయాలి. అంతే. యా, వాటర్ ఆ కప్పు. సో ఫస్ట్ బౌల్ పెట్టుకోగానే బియ్యానికి తగ్గట్టు మెజర్మెంట్ వాటర్ వేసుకోవాలి. యా, 1 కప్పు బియ్యం ఉన్నాయి కాబట్టి 2 కప్పులు నీళ్లు పోసాము. 2 కప్పులు నీళ్ళు పోసాం. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ రైస్ వేసుకోవాలి. యా, దీనిలో మనం పప్పు కూడా వేస్తాము. సో కందిపప్పు కూడా ఇందులోనే వేసేస్తాం. అంటే అన్నం పప్పు కలిపి కుక్ చేస్తేనే యాక్చువల్లీ రెసిపీ పప్పుకి అన్నంకి స్పెషాలిటీ అదే. అంతే. విడివిడిగా కాకుండా కలిపి కుక్ చేయాలి. దీంట్లో ఏంటంటే కొంచెం ఫస్ట్ ఉప్పు వేసుకుందాం. సో దట్ సరిపడా ఉప్పు వేద్దాం. మన పులగంకి కావాల్సిన ఉప్పు అంతా ఇక్కడ వేసేసాము. కొంచెం లైట్ గా పసుపు వేసుకుందాం. ఇది ఉడకాలి మనకి మెత్తగా. యా, మామూలుగా అన్నము పప్పు ఉడికిపోవాలి కదా. అంతే. సో మరి మూత పెట్టేనా? మూత పెట్టేసింది. అది విల్ టేక్ సమ్ టైం. ఓకే, ఇది ఉడికే లోపుగా ఉష గారు, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు స్పెషల్ గా అంటే స్టేజెస్ ఆఫ్ ఉమెన్, ఇలా చిన్నప్పుడు, కొద్దిగా పెద్ద అయిన తర్వాత, మరి ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఒక మంచి పాటల రూపంలో చెప్పరా? తప్పకుండా. ఫస్ట్ అంటే చిన్నప్పుడు అల్లరి చేస్తారు కదా. అవును. అల్లరప్పుడు నేను వెరీ గుడ్ గర్ల్ అని చెప్పుకునే పాట. వెరీ నాటీ గర్ల్ కూడా. నేను కాదు, మీరు. అమ్మా, అవును. ఓకే, పాడతాం. అందరూ లేడీస్ అందరూ చాలా మంచి వాళ్ళు, మంచి గుడ్ గర్ల్స్ కాబట్టి వాళ్ళు పాడుకుంటారు. I'm a very good girl, said my old teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను కోల్గేట్ తో, నీళ్ళు వేసుకుంటా నేను లిరిల్ సోపుతో, బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రెడ్ జామ్ తో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్ లో. I'm a good girl, she's a good girl. థ్యాంక్ యూ. బాగుంది కదా. నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది మనకి? అమ్మాయి తర్వాత పెద్ద అయిన తర్వాత ఆబ్వియస్లీ ప్రేమలో పడుతుంది. అంతేనా? ప్రేమలో పడేస్తారు ఇస్ అ కరెక్ట్ వర్డ్. సో ఆ ప్రేమలో పడేసినప్పుడు వాళ్ళు పాడుకునే పాట. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా, వాలు జడల కాగితాల విరజాజుల అక్షరాలు ఏచి కూచి చూపనా, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. వావ్. సో అలా పొంగుతూ ఉంటుంది. మీరు అలా పాడుతూ ఉంటే అలా వినబుద్ధి అవుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎంత బాగుందో అసలు. సో ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టేసుకుందాం. అంటే హైలో ఉంటే కొంచెం మారుతుంది కాబట్టి సిమ్ లో తగ్గించాను. సో మనం పోపు వేయించుకుందాం. ఎంత చక్కగా కూర్చుని వంట చేసుకుని ఎంత బాగుంది కదా ఈ పద్ధతి. హాయిగా ఉంది కదా. నుంచుని వంట చేసి వంటింట్లో చెమటలు కారిపోతూ చేసుకోవడం కన్నా చక్కగా ఈ సెటప్ బాగుంది. కూర్చుని వంట చేసుకోవడం, కూర్చుని పాడుకోవడం కూడా బాగుంటుంది. ఓకే. యా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నూనె వేసుకుని, సో పోపు వేసేసుకుని, పోపు గింజలన్నీ. ఇందులో ఫ్లేవర్ ఎండుమిర్చి బాగుంటుంది. ఎండుమిర్చి బాగా తెలుస్తుంది. వెల్లుల్లి కూడా వేసుకుందాం. అది ఒక్కసారి ఆవాలు చిట్పట అన్న తర్వాత అప్పుడు వేసుకుందాం. ఫైనల్ గా వెల్లుల్లి. యా, ఎక్కువ డార్క్ అవ్వకుండా మనం అది పోపు ఫస్ట్ వేగిపోతే స్టవ్ ఆపేస్తాను. ఆపేసాం. ఓకే.
సో ఇంకా ఉడకడానికి టైం ఉంది. అవును. అసలు నేను ఇందాక చెప్పినట్టుగా Hmm. వన్ డే గర్ల్ ఫ్రెండ్ అదంతా ఉట్టి మాటలే. Yes. అవును. గర్ల్స్ ఆర్ ద మోస్ట్ డెడికేటెడ్ పీపుల్ లవ్ లో కానీ అసలు ఎవ్రీథింగ్ గర్ల్స్ ఆర్ ద Life లో. బెస్ట్. లైఫ్ లో ఏం చేసిన ప్రేమలో కూడా ఎవ్రీథింగ్ వెరీ వెరీ సిన్సియర్. ఐ ఫీల్ ఎస్, లైఫ్ లో ప్రతి స్టేజ్ ని చాలా సీరియస్ గా చాలా సిన్సియర్ గా తీసుకునేదే ఒక మహిళ. అండ్ ఐ ఫీల్ ఒక అమ్మాయి చాలా మెచ్యూర్డ్ గా థింకింగ్ ఉంటుంది కంపేర్ టు బాయ్స్. నా ఫీలింగ్ అది. ఎస్, నా ఫీలింగ్ కూడా. యా నాకు చాలా ఇష్టమైన పాట. మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని లేడీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా రాసిన అవును. ఒక పాట పాడి వినిపిస్తాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా. ఎంత అద్భుతంగా రాశారు కదా ఆయన. వింటుంటే In fact, మొత్తం పాట అంతా కూడా చాలా అద్భుతంగా రాశారు చంద్రబోస్ గారు. ఆ మీనింగ్ కానీ అంటే అది విన్నప్పుడు మనమే ఇంత గొప్ప వాళ్ళమా, మన గురించే ఈ పాట అనిపిస్తుంది కదా. ట్రూ. చాలా మంచి ఫీలింగ్ యాక్చువల్లీ సాంగ్. ఎస్, ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. ఓ ఉడికిపోయింది. మంచి వాసన వస్తుంది. యా, ఉడికిన పులుగన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఇలా పప్పుగా కొద్దిగా అలాగే ఉండాలి కదా, మరీ మెత్తగా పప్పు కలిసిపోయి అంటే కాకుండా. మరీ చిన్నపిల్లలు ఉంటే తప్పితే వాళ్ళకి అవును. అంటే తొందరగా తినకపోతే కొంచెం ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. బట్ మనమైతే ఇలా బాగుంటుంది. ఇలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బాగా చూడటానికి ఎంత బాగుందో కదా. ఫైనల్ గా పోపు వేసేయాలి అంతే కదా. దీని మీద వేసేనా? యా. సో అందంగా ఇలా పోపుని గార్నిష్ చేసుకుంటాం. రవీనా కొంచెం తిని చూడు చెప్తా. ఇదేంటి సడన్ గా స్లాంగ్? అంటే ఇది తెలంగాణ పులగం కదా, అందుకని ఆ స్లాంగ్ లో కొంచెం మాట్లాడాలి. ఓ అవునా. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి. ఇలా చూస్తుంటేనే ఎమ్మిగా నోరూరుతోంది. సో ఉమెన్స్ డే రోజు స్పెషల్ గా ఉష గారు మన అందరి కోసం చాలా హెల్దీ రెసిపీ నేర్పించారు. టేస్ట్ చెప్పేస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది. ఎలా ఉంది? అదిరిపోయింది. మీ 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు కనిపిస్తుంది ఉష గారు. అంటే ఊరికే మనం మసాలా ఫ్లేవర్లు అవి ఇవి అన్ని కూరగాయలు అలా వేస్తాం. ఇలా చేసుకోవచ్చు చక్కగా. ఇలా ప్లెయిన్ గా చాలా చాలా టేస్టీగా ఉంది ఉష గారు. ఓకే, సో వన్స్ అగైన్ మీకు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ కూడా. సో ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. చక్కగా ఈ రోజు మన రోజు ఎంజాయ్ చేయండి. మీకు ఏం కావాలంటే అది చేసేసేయండి వల్ల. బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చట్పట్కి వచ్చి మా అందరికి ఉమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని కలుసుకొని మాకు మంచి రెసిపీ నేర్పించినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. See you all.